కొందరు సెలబ్రిటీలు ఉలిక్కి పడుతున్నారు. లేక్ల సమీపంలో ఇంటిని ఏర్పాటు చేసుకున్న వారికి టెన్షన్ మొదలైంది. ఎప్పుడు అధికారులు నోటీసులు ఇస్తారో అన్న భయంతో వణికిపోతున్నారు. శనివారం ఉదయం నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో కబ్జాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరి నిర్మాణాన్ని కూల్చేందుకు స్కెచ్ వేస్తోంది. దానికి రాజకీయ రంగు అంటుకుంటుందా? బడా నేతల జోలికి వెళ్లే ధైర్యం హైడ్రా అధికారులు చేస్తారా? ఎన్ కన్వెన్షన్ తర్వాత హైడ్రా కన్ను ఏ బిల్డింగ్ పై పడింది? అనుకున్న పని నెరవేరుతుందా? నిజంగా ఆ బడా నేత ఇల్లు కూలుస్తారా? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, లేక్లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఇల్లు కూడా తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ వద్ద జగన్ ఇల్లు చెరువును ఆనుకుని నిర్మించారు. చాలా వరకు చెరువును కబ్జా చేసి ఇంటిని నిర్మించారన్న వార్తలు లేకపోలేదు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం హైడ్రా అధికారులు దాన్ని కూడా కూల్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఉమ్మడి ఏపీలో లోటస్ పాండ్ను నిర్మించారు. ఒకవైపు ఇల్లు, మరోవైపు పార్టీ ఆఫీస్గా దీన్ని జగన్ ఉపయోగించేవారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి మకాం మార్చేశారు వైసీపీ అధినేత. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చేవారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టడం మానేశారు. జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో లోటస్ పాండ్ ఇంటి గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. సిబిఐ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ బయటపెట్టారు. 2006-2007 మధ్యకాలంలో 6 ఇండివిజువల్ ప్లాట్లను అప్పట్లో 24 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తేలింది. 2007లో లోటస్ మహల్ నిర్మాణం మొదలైంది. దాదాపు 5,807 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. నిర్మాణం సమయంలో కొంత భూమిని కబ్జా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 30 బెడ్రూమ్లతో కూడిన భారీ అతిథి గృహం, 20 సర్వెంట్ క్వార్టర్లు, వెనుక భాగంలో డబుల్ స్టోరీ అవుట్ హౌస్ ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ ఏడాది జూన్ చివర్లో లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ కోసం షెడ్ను ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణం అంటూ గుర్తించిన అధికారులు ఆ షెడ్ను కూల్చివేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై వేటు పడింది కూడా. చాలా మంది కాంగ్రెస్ నేతలు చెరువులు, లేక్లను కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించారని బీఆర్ఎస్ ఆరోపించింది. 2 రోజులుగా ఈ పంచాయతీ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చారు. బఫర్ జోన్లో నా ఫామ్ హౌస్ ఉన్నట్లు తేలినా మొత్తాన్ని కూల్చివేయాలని మీడియా ముందు చెప్పుకొచ్చారు. తాను ఇక్కడి నుంచే అధికారులను ఆదేశించారు. మంచి ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. మొత్తానికి హైడ్రా వ్యవహారం రాజకీయ, సినీ సెలబ్రిటీల్లో గుబులు రేపుతోంది.